ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొనుము. 2 కొరింథీ 7:1. మంచిది. మనకు ఇప్పుడు మరియు నిత్యత్వంలోనూ దేవుని ప్రశస్తమైన వాగ్దానములు ఉన్నాయి. మన శరీరములు ఎలా అపవిత్రమవుతాయి? ఈ రీతిగా అవుతాయి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు. మన శరీరాశలను అనుసరించి మనకు ప్రవర్తించవచ్చు. కడమ వారి వలననే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంచుమి. ఎఫెసీ 2:3. మరియు మన ఆత్మ ఎలా అపవిత్రం అవుతుంది? ఈ విధంగా మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవనై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. 1 యోహాను 5:20-21. మనం ఏ విధంగా పరిశుద్ధతలో కొనసాగుతామో ఈ విధంగా ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనను. 1 యోహాను 3:2-3 ప్రభువు మీ అందరిని దీవించి పవిత్రులుగా జీవించుటకే సహాయపడునుగాక. ఆమేన్.